జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కాలనీ కల్చరల్ సెంటర్ లో రాయచేస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ అపూర్వ పోటీలు నిర్వహించారు. కేవలం 2 సంవత్సరాల 11 నెలల వయసున్న కొండా శ్రేయాంష్ కళ్ళు చెదిరే వేగంతో 2 వరల్డ్ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 15 నిమిషాల 52 సెకండ్లలోనే 93 బ్యాక్ ర్యాంక్ చెక్ మేట్ సమస్యలను పరిష్కరించడమే కాకుండా 1 గంట 9 నిమిషాల 9 సెకండ్లలో 21 చెస్ బోర్డులను పకడ్బందీగా అమర్చి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు. శ్రేయాంష్ అపార మేధస్సును చూసి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి వాకటి శ్రీహరి అబ్బురపోయారు. ఈ బాలుడు భరతమాత ముద్దుబిడ్డ అని, స్వామి వివేకానందుని మేధస్సును పుణికిపుచ్చుకున్నాడని ప్రశంసించారు. తన మనవడు ప్రపంచ వేదికపై మెరవడంతో మంత్రి కొండా సురేఖ భావోద్వేగానికి లోనయ్యారు. శ్రేయాంష్ తల్లి కొండా సుష్మిత పటేల్ మరియు మంత్రి సురేఖ ఆనంద బాష్పాలు రాల్చారు. అత్యంత చిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన శ్రేయాంష్ ని చూసి అకాడమీ ప్రతినిధులతో పాటు క్రీడాభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. రేపు ఎవరు చేస్తారో లేదో కూడా తెలియని ఒక అద్భుతమైనటువంటి ఒక రికార్డును ఈరోజు సృష్టించడం జరిగింది. చెస్లో ముక్కు పచ్చలారని చిన్నారి బాబు నిలబడడానికి కూడా 10 నిమిషాలంటే కష్టపడేటువంటి సందర్భంలో ఈరోజు 30 నిమిషాల్లో చేయాల్సిన 92 పజిల్స్ని 15 నిమిషాల్లో, 30 నిమిషాల్లో 20 చెస్ అరేంజ్ని 15 నిమిషాల్లో, మొత్తం కలిపి 1 గంట 9 నిమిషాల 9 సెకండ్లో కంప్లీట్ చేయడం అనేది విశ్వంలో ఇది రికార్డు. కాబట్టి ఈ రికార్డ్ని కూడా తెలంగాణ గడ్డ అదృష్టం, భరతగడ్డ అదృష్టం. 2 సంవత్సరాల 11 నెలలు పూర్తి కానీ ఓ చిన్న బాబు ఈరోజు ఇది చేసినంటే ఇంకా కూడా నమ్మశక్యం కావడం లేదు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఈ బాబు పేరు చేరింది. తెలంగాణలో టాలెంట్ని గుర్తించారు కాబట్టి అవకాశం ఇచ్చారు. ఆ టాలెంట్ ఈరోజు మనకు తేటతెల్లమైంది, ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగింది. భవిష్యత్తులో ఈ శ్రేయాంష్ కావాల్సినటువంటి ఇంకేదైనా ప్లాట్ఫామ్స్ ఉన్నా కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మనం ఎక్కడెక్కడో చిన్న టీవీలలో అక్కడ చూసి సంతోషపడతా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో తెలంగాణలో హైదరాబాద్లో మన గడ్డ మీద మన పిల్లగాడు ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో టాలెంట్ కనబర్చిందంటే నిజం కూడా నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా.